మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. ఇక్కడ మనకు ఒక ఫిగర్ అనేది ఇచ్చాడు. సో దీంట్లో ఏమేమి కనుక్కోమన్నాడు? ఎనీ 6 పాయింట్స్ అన్నాడు, ఎనీ 5 లైన్ సెగ్మెంట్స్, ఎనీ 4 రేస్, ఎనీ 4 లైన్స్, ఎనీ 4 కొలినియర్ పాయింట్స్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ వచ్చేసి పాయింట్స్ అన్నాడు కదా. సో పాయింట్స్ ఆర్ ఓకేనా. పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ ఎమ్, తర్వాత పి, ఎన్, క్యూ, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఇవన్నీ కూడా పాయింట్సే కదా. సో పాయింట్ అంటే మనం ఎలా రాస్తాం? ఇలా ఉండేదాన్ని పాయింట్ అంటాం కదా. సో ఇవన్నీ కూడా ఈ లైన్స్ పైన ఉండేటువంటి పాయింట్స్ అనమాట. ఓకేనా. సో పాయింట్స్ వచ్చేసి ఏ, బి, సి, డి, ఎం, ఎన్, పి, క్యూ. ఓకేనా. సో ఎక్స్, వై, ఇంకా ఈ, ఎఫ్, జి, హెచ్. ఓకేనా. సో ఇవన్నీ కూడా పాయింట్స్. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఎనీ 5 లైన్ సెగ్మెంట్స్ అన్నాడు. సో 5 లైన్ సెగ్మెంట్స్. సో లైన్ సెగ్మెంట్స్ అంటే అవి ఎలా ఉంటాయి? లైన్ సెగ్మెంట్ అనేది దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, అంతే కదా. సో ఈ మోడల్లో ఉండేదాన్ని లైన్ సెగ్మెంట్ అంటాము. సో అలాంటివి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. లైన్ సెగ్మెంట్స్ వచ్చేసి ఎంఎన్ అనేది ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ పీక్యూ కూడా ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఓకే. సో ఎక్స్వై కూడా ఏమవుతుంది? ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఇంకేమేమి ఉన్నాయి? ఎంపీ కూడా లైన్ సెగ్మెంటే, అలానే ఎన్క్యూ కూడా లైన్ సెగ్మెంటే అవుతుంది. ఓకేనా. సో లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా. సో దానికి ఒక సర్టెన్ డిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే దాన్ని ఖచ్చితంగా మనం ఇప్పుడు 2 కిలోమీటర్స్ అని 2 మీటర్స్ అని చెప్దాం అనుకోండి. 2 మీటర్స్ అంటే మనం దాని స్కేల్ పైన 2 మీటర్స్ లాగా డ్రా చేస్తాం కదా. అంటే దాని కరెక్ట్ డిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో అలా ఉండేదాన్ని లైన్ సెగ్మెంట్ అంటాము. సో ఇక్కడ ఉన్న వాటి ప్రకారం లైన్ సెగ్మెంట్స్ ఏంటి? ఎంఎన్. ఓకేనా. సో ఎంఎన్, నెక్స్ట్ పీక్యూ, తర్వాత ఎక్స్వై, నెక్స్ట్ ఎంపీ, నెక్స్ట్ ఎన్క్యూ. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ ఏం కనుక్కోమన్నాడు? ఎనీ 4 రేస్ అన్నాడు. 4 రేస్ అంటే అలా ఎలా ఉంటాయి? 1 సైడ్ పాయింట్ ఉంటుంది, ఇంకొక సైడ్ అనేది యారో మార్క్ ఉంటుంది. సో ఇలా ఉండే వాటిని రేస్ అంటాం. ఓకేనా. సో ఇందులో రేస్ ఏంటి ఒకసారి చూడండి. ఎన్ఈ అనేది ఏమవుతుంది? రే అవుతుంది. అలానే క్యూజీ. ఓకేనా. క్యూజీ ఒక సైడ్ పాయింట్ ఉంది, ఇంకొక సైడ్ ఆరో మార్క్ ఉంది. ఓకేనా. సో ఎన్ఈ ఒకటి, క్యూజీ ఒకటి, ఎంఎఫ్ ఒకటి, పిహెచ్ ఒకటి. ఓకేనా. పిహెచ్ ఇవన్నీ కూడా రేస్ అనమాట. 1 సైడ్ పాయింట్ ఉండి ఇంకొక సైడ్ అనేది ఆరో మార్క్ ఉంటుంది. సో అలా ఉండేవి రేస్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటి? ఎన్ఈ, నెక్స్ట్ పిహెచ్, ఇంకా ఎంఎఫ్, ఇంకోటి వచ్చేసి క్యూజీ, ఎట్సెట్రా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం కనుక్కోమన్నాడు? లైన్స్. ఎనీ 4 లైన్స్ అన్నాడు. సో లైన్స్ అంటే ఎలా ఉంటాయి? 2 సైడ్స్ కూడా యారో మార్కే ఉంటుంది. 2 సైడ్స్ కూడా యారో మార్క్. అంటే యారో మార్క్ మీన్స్ ఏంటంటే అవి ఇంకా అది సర్టెన్ ఎండ్ పాయింట్ అనేది ఉండకుండా ఇంకా వెళ్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా. ముందుకి కంటిన్యూగా పోతూనే ఉంటుంది. అలా ఉండేదాన్ని ఏమంటామంటే లైన్ అని అంటాము. సో ఇందులో లైన్స్ ఏవేవి ఒకసారి చూడండి. ఏబి ఒక లైన్, సిడి ఒక లైన్, ఈఎఫ్ ఒక లైన్. ఓకేనా. జీహెచ్ కూడా ఒక లైన్. ఓకే. సో 2 సైడ్స్ కూడా యారో మార్క్ ఉండేవి లైన్స్ అంటాము. ఏబి, నెక్స్ట్ సిడి, ఈఎఫ్, ఇంకొకటి జీహెచ్. సో నెక్స్ట్
ఫిఫ్త్ ఏమన్నాడు, ఎనీ 4 కోలినియర్ పాయింట్స్ అన్నాడు. సో కోలినియర్ పాయింట్స్ అంటే ఒకే లైన్ పైన ఉండే పాయింట్స్ని మనం ఏమంటామంటే కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఓకేనా, ఒకే లైన్ మీద ఉండేవి. సో ఒకే లైన్ మీద ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఈ లైన్ చూడండి, ఏబి లైన్ తీసుకున్నప్పుడు ఏఎక్స్ ఎంపిబి ఇవి కొలీనియర్ అవుతాయి. నెక్స్ట్ సిడి లైన్ పైన సివైఎన్క్యూడి అవుతాయి, బి అవుతుంది, సారీ డి. నెక్స్ట్ ఈఎఫ్ తీసుకున్నప్పుడు ఈఎంఎన్ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ జీహెచ్ తీసుకున్నప్పుడు జీపీక్యూహెచ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ మీన్స్ ఏంటంటే ఒకే లైన్ పైన ఉండేటువంటి పాయింట్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను కొన్ని రాస్తున్నా. ఎనీ 4 అన్నాడు కాబట్టి ఒక 4 రాద్దాం. 4 ఓకే. సో ఫస్ట్ ఏబి లైన్ పైన ఉన్నాయి రాద్దాం, ఏఎక్స్ఎంపిబి. ఓకేనా, ఇంకా రాయాలనుకుంటే ఇంకొక లైన్ పైన ఏమి ఉన్నాయి, ఈఎంఎన్ఎఫ్. ఓకేనా, ఇవన్నీ కూడా కొలీనియర్. ఇంకా రాయొచ్చు, చెప్పాను కదా ఎలా రాయాలని. ఒకే లైన్ పైన ఉండే పాయింట్స్ని కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఓకే, ఆర్ కొలీనియర్ పాయింట్స్. ఇక్కడ 4 రాయమన్నాడు కాబట్టి కొన్ని రాసాము. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అండ్ ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ యాంగిల్ ఇన్ దెమ్ అన్నాడు. ఇక్కడ మనకి కొన్ని ఫిగర్స్ ఇచ్చాడు, 3 ఫిగర్స్ ఇచ్చాడు. సో దాంట్లో మనకి ఇక్కడ ఏ యాంగిల్, బి యాంగిల్, అలానే ఇక్కడ సి యాంగిల్ ఉంది. సో వీటి యొక్క యాంగిల్స్ ఎంత అనేది రాయమన్నాడు. ఓకేనా, సో ఫస్ట్ యాంగిల్ చూడండి, యాంగిల్ ఇలా ఉంది ఒకసారి చూడండి. ఇలా వచ్చి ఇలా ఇక్కడ యాంగిల్ కనుక్కోమన్నాడు. ఓకేనా, సో ఇట్ సైడ్ యాంగిల్ కనుక్కోమన్నాడు. సో ఇట్ సైడ్ అంటే ఇది యాంగిల్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 90 డిగ్రీస్ కదా. సో ఇలా ఉంటే 90 డిగ్రీస్, ఇలా ఉంటే 90 డిగ్రీస్, లేకపోతే ఇలా ఉన్నా కూడా 90 డిగ్రీస్. సో ఇక్కడ 8 o'clock దగ్గర అన్నాడు కాబట్టి 90 కంటే ఎక్కువ ఉంటుంది యాంగిల్, అంతే కదా. సో ఇక్కడ 3 o'clock అనుకోండి, ఫర్ సపోజ్ 3 o'clock అంటే 90 డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ. సో 3 కన్నా ఇది ఇక్కడ 8 దగ్గర ఉంది అంటే 90 అబోవ్ 90 డిగ్రీస్ ఉంటుంది యాంగిల్. ఓకేనా, సో అంటే ఏ అనేది ఏమవుతుంది, ఏ ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్ గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్. ఓకేనా, ఫస్ట్ కేసులో ఏ ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్ గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్. నెక్స్ట్ బి చూడండి, బి వచ్చేసి కరెక్ట్ ఈ షేప్లో ఉంది ఇలా. సో ఇలా ఉంటే ఇది ఎంత, 90 డిగ్రీస్ కదా. సో దిస్ ఈజ్ రైట్ యాంగిల్, బి ఈజ్ రైట్ యాంగిల్ ఈక్వల్ 90 డిగ్రీస్. బి ఈజ్ రైట్ యాంగిల్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక క్యారమ్ బోర్డు. ఈ క్యారమ్ బోర్డులో యాంగిల్ చూడండి ఇలా ఇచ్చాడు, కనుక్కోవాల్సింది ఇక్కడ యాంగిల్. ఓకేనా, సో ఈ యాంగిల్ అనేది ఎట్లా ఉంది, అక్యూట్ యాంగిల్ లాగా ఉంది, అంతే కదా. సో సి ఈజ్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దెన్ 90 ఉండే వాటిని అక్యూట్ యాంగిల్స్ అంటాం, అంతే కదా, లెస్ దెన్ 90 డిగ్రీస్. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు. సో దీంట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అది ట్రూ ఆర్ ఫాల్సా అనేది మనల్ని రాయమన్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, ఏ రే హ్యాస్ నో ఎండ్ పాయింట్ అన్నాడు. సో ఏ రే హ్యాస్ నో ఎండ్ పాయింట్ అన్నాడు. దిస్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇది ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్సా. రేకి ఎండ్ పాయింట్ అనేది ఉండదు అని అన్నాడు. సో రేకి ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది కదా. రే అంటే ఎలా ఉంటుంది, 1 ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇంకొక సైడ్ యారో మార్క్ ఉంటుంది. సో ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్, ఫాల్స్. ఓకేనా, సెకండ్, సో దీనికి రీజన్ కూడా రాద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఏ రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, లైన్ ఏబి ఈజ్ ద సేమ్ యాజ్ లైన్ బిఏ. కరెక్టే కదా, ఏబి అన్న ఒకటి, బిఏ అన్న ఒకటి. ఓకేనా, సో అది ట్రూ. సెకండ్ వన్ వచ్చేసి ట్రూ, ఎందుకంటే ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. సో ఏబి ఈజ్ సేమ్ యాజ్ బీసీ, ఏబి ఈజ్ సేమ్ యాజ్ బిఏ, ఎందుకంటే దానికి ఎండ్ పాయింట్స్ ఉండవు కాబట్టి ఎలా తీసుకున్నా ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఏ రే ఏబి ఈజ్ సేమ్ యాజ్ ద రే బిఏ.
ఏబి అనేది బిఏ అనేది రెండు సేమ్ అన్నాడు, రెండు రేలు. సో అలా సేమ్ ఎలా అవుతాయి? కాదు కదా. ఇక్కడ ఏబి అంటే ఏ నుండి స్టార్ట్ అయ్యి బి నుండి వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ పాయింట్ ఉండేది ఇక్కడ ఏ దగ్గర ఉంటుంది. ఇక్కడ బిఏ వచ్చేసరికి బి దగ్గర ఎండ్ పాయింట్ ఉండి ఏకి కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇవి రెండు ఒకటే కాదు. సో ఫాల్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఓకేనా, ఎందుకంటే ఏబి హ్యాస్ end point A, whereas BA has end point B. Okay, now so next fourth one చూడండి. A line has definite length. లైన్ కి డిఫైనైట్ లెంత్ ఉంటుందా? ఉండదు కదా. టూ సైడ్స్ కూడా ఆరో మార్క్ ఉంటుంది కాబట్టి ఇండిఫైనైట్ లెంత్ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్, ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫాల్స్. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, సో ఇట్ హ్యాస్ నో డిఫైనైట్ లెంత్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు? ఏ ప్లేన్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ బట్ నో థిక్నెస్ అన్నాడు. ప్లేన్కి లెంత్ బ్రెడ్త్ ఉంటుంది బట్ థిక్నెస్ మాత్రం ఉండదు అన్నాడు. సో దట్ ఈస్ ట్రూ. ఏ ప్లేన్ హ్యాస్ ఓన్లీ లెంత్ అండ్ బ్రెడ్త్. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఆల్వేస్ డిటర్మైన్ ఏ యూనిక్ లైన్ అన్నాడు. సిక్స్త్ వన్. సో రెండు డిస్టింక్ట్ పాయింట్స్ అనేవి ఒకే లైన్ పైన మనం డిటర్మైన్ చేయొచ్చు అన్నాడు. సో సిక్స్త్ వన్ కదా. సో ట్రూ కదా. ఓకేనా, ట్రూ. సిక్స్త్ వన్ వచ్చేసి ట్రూ. వీ కెన్ డ్రా ఓన్లీ వన్ లైన్ త్రూ 2 points. So next eighth one ఏమి ఇచ్చాడు? 2 lines may intersect in 2 points. 2 lines may intersect in 2 points. 2 points దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అవి 2 lines అనేవి ఇంటర్సెక్ట్ అయ్యేది ఎక్కడ అవుతాయి? ఓన్లీ 1 point దగ్గరనే ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. సో ఇట్స్ స్టేట్మెంట్ ఫాల్స్. ఫాల్స్. 2 lines intersect at only 1 point. So next eighth one. 2 intersecting lines cannot be both parallel to the same line అన్నాడు. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి ఏమన్నాడు? బోత్ ప్యారలల్ టు ద సేమ్ లైన్, ప్యారలల్ ఉంటాయి అన్నట్టు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కెనాట్ బి బోత్ ప్యారలల్ టు ద సేమ్ లైన్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి ప్యారలల్ ఉండవు అని అన్నాడు. అంతే కదా, ట్రూ. ఇఫ్ 2 lines ఆర్ ప్యారలల్, ఒకవేళ ప్యారలల్ ఉంటే అవి ఇంటర్సెక్ట్ ఎలా అవుతాయి? అవ్వవు కదా. సో ప్యారలల్ టు ద సేమ్ లైన్ దే వోంట్ బి ఇంటర్సెక్టింగ్. అంతే కదా, అవి ఇంటర్సెక్టింగ్ అయినవి అంటే ప్యారలల్ కాదు. ఓకేనా. సో దీంతో థర్డ్ క్వశ్చన్ వరకు అయిపోయింది. ఇంకొక సమ్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.